యాకోబు బలిష్ఠునికి ఒక నివాసమును నేను ఏర్పరచుకున్న వరకు నేను పరుండే మంచము నేను ఎక్కను. చెప్పాలి యేసయ్యానికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ బైబిల్లో భక్తులు ఎలా బతికారంటేనండి, మందిరం కొరకైన ఆశతో బ్రతికి. అంటే ఆశలు తీర్చుకోవడానికి మందిరానికి వచ్చే గుంపు అని అందరూ వేరు, మందిరమే వారి ఆశగా మారిన గుంపు వేరు. నువ్వు ఇప్పుడు ఆశలు తీర్చుకోవడానికి మందిరానికి వచ్చే గుంపుగా ఉన్నావా? మందిరమే నీ ఆశ అయిపోయిందా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు, దేవుని మందిరమే నీ ఆశ, నాకు ఆశలు తీర్చుకోవడానికి వస్తున్నావా? ఆపదల ముఖవాడా, నాకు ఈ పని చేసే బాబు, ఉంటాను, బాయ్, సీ యూ, హల్లెలూయా. ఇలా కూడా ఉద్యోగం తెగ తిరిగివాడు నా కూడా. నేను అడిగేదా నాకు కూడా వచ్చేవాడు, మందిరం వచ్చేవాడు, కూర్చొని మొత్తం చేసేవాడు. ఒక ఉద్యోగం వచ్చి సడన్ గా రావడం నేను పొందేసాను తమ్ముడు, మొత్తం పొద్దున్న వెళ్తే నాతో నిండు తమ్ముడు ఎంట్రా మానేసామంటే, అన్నయ్య ఉద్యోగం ఖాళీ ఉండలేదు, నేను బిజీ అయిపోయినాడు, నెలకి చేతులు ఎంత ఉన్నాడు, 5,000 అన్నాడు. 5,000 ఉద్యోగం ఎంత పోలు పెట్టానండి. నేను స్తోత్రం ఉంటే మీరు దేవుడు మర్మములు మీకు బయలుపరుచును గాక.